ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద 17వ రోజు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నిన్న ఓ మృతదేహాన్ని వెలికితీసిన సహాయక బృందాలు మిగిలిన వారి కోసం గాలిస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో 17వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 22వ తేదీన జరిగినటువంటి ప్రమాదంలో సొరంగంలో మొత్తం 8 మంది చిక్కుకోగా నిన్న ఒకరిని వెలికి తీయడం జరిగింది. గుర్ప్రీత్ సింగ్ అనే టన్నల్ బోరింగ్ మిషన్ ఆపరేటర్ని వెలికి తీయడం జరిగింది. ప్రస్తుతం అక్కడ సహాయ చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. మొత్తం 2 పాయింట్లలో ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి. ఒకటి D1, ఒకటి D2. ఈ 2 పాయింట్లలో ప్రస్తుతం తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ D2 అనేటువంటి పాయింట్లోనే మొన్న రాత్రి చెయ్యిని గుర్తించినటువంటి సహాయక బృందాలు అక్కడ తవ్వకాలు చేపట్టి గుర్ప్రీత్ సింగ్ మృతదేహాన్ని బయటికి తీసుకురావడం జరిగింది. దీని తర్వాత ఇంకా అంటే ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి సుమారు 100 నుంచి 150 మీటర్ల మేర ఇక్కడ మనకు మృతదేహం లభించింది. ఈ నేపథ్యంలో ఈ టన్నల్ బోరింగ్ ఆపరేటర్గా ఉన్నటువంటి గుర్ప్రీత్ సింగ్ టన్నల్ బోరింగ్ అంటే TBM మొదటి భాగంలో ఉండాలి. కానీ అలా కాకుండా సుమారు 150 మీటర్ల వరకు ఆయన కొట్టుకొచ్చి అక్కడ మృతదేహం లభించినటువంటి నేపథ్యంలో మిగిలిన వారంతా కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉంటారని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు అక్కడ సహాయ చర్యలు చేపడుతున్నారు. అయితే ప్రస్తుతానికైతే సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. లోపల ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో సహాయ బృందాలు నిన్న సింగరేణికి సంబంధించినటువంటి సహాయ బృందాలు కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టనున్నాయి. ప్రస్తుతం ఇక్కడ మనం కనబడుతున్నది టైగర్ కాక్స్ అంటారు వీటిని. టైగర్ కాక్స్ అంటే మైనింగ్ జరిగేటువంటి ప్రాంతంలో ఎక్కడైనా కుంగే ప్రమాదం ఎక్కడైనా ఉంటే ఆ కుంగకుండా ఉండడానికి ఈ టైగర్ కాక్స్ అనేటువంటి ఏర్పాటు చేస్తారు. ఇవి ప్రత్యేకమైనటువంటి దుంగలు. ఇవి సింగరేణి కాలనీస్కి సంబంధించినటువంటి కార్మికులు చెప్పినట్టు అంటే రెస్క్యూ జనరల్ మేనేజర్ సూచన మేరకు వీటన్నిటిని కూడా తీసుకొచ్చారు. ఇవి దేనికి యూజ్ చేస్తారంటే సొరంగ మార్గంలో ఎక్కడైనా కుంగిపోయేటువంటి ప్రాంతం ఎక్కడైనా ఉంటే ఆ ప్రాంతంలో ఆ పైన ఉన్నటువంటి పైకప్పు కూలకుండా ఉండడానికి ఈ దుంగల్ని యూజ్ చేయడం జరుగుతుంది. దీన్ని ఇప్పుడు మనకు కనిపిస్తున్న షేప్లోనే ఒకదాని మీద ఒకటి ప్రతి మీటర్కు ఒకటి చొప్పున దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క మీటర్కు ఒక్కొక్క స్తంభం లాగా దీన్ని వరుసగా పై వరకు పేరుస్తారు. ఇది సుమారు ఒక 10 టన్నుల బరువు కిందికి జారకుండా ఈ దుంగలు అనేటివి వాటిని కాపాడుతాయి. అయితే పై వరకు అంటే సెగ్మెంట్ల వరకు కుప్పకూలకుండా ఉండడానికి వీటిని యూజ్ చేస్తారు. అయితే మనకు సొరంగంలో ఉన్నటువంటి 14 కిలోమీటర్ మైలురాయి నుంచి ఒక 50 మీటర్ల వరకు ఈ ప్రమాదకరమైనటువంటి వాతావరణం ఉంది. ఈ ప్రమాదకరమైన వాతావరణం అంటే అక్కడ ఒకవేళ కనుక తవ్వకాలు కనుక చేపడితే అక్కడ కుప్పకూలేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఆ ప్రాంతంలో ఈ దుంగల్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి సింగరేణికి సంబంధించినటువంటి కార్మికులు భావిస్తున్నారు. ఇవి రెగ్యులర్గా జరిగే అంటే బొగ్గుగని కార్మికులకు ఈ దుంగల ద్వారా ఏర్పాటు చేసేటువంటి రెగ్యులర్గా అలవాటే. ఎందుకంటే ఎక్కడైనా కుంగే ప్రాంతం ఉంటే అక్కడ వీటిని ఏర్పాటు చేస్తుంటారు. అదే ప్రయోగాన్ని ప్రస్తుతం ఇక్కడ చేస్తున్నారు. ఇది ఎందుకంటే ఆ ప్రమాదకరమైనటువంటి 50 మీటర్ల ప్రాంతంలో కుప్పకూలేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఆ ప్రమాదాన్ని నుంచి రక్షించుకోవడానికి రెస్క్యూ ఆపరేషన్ చేసే వాళ్ళకు కూడా ప్రమాదం పొంచి ఉన్నటువంటి నేపథ్యంలో ఎలాంటివి లేకుండా ఉండడానికి వీటిని ఏర్పాటు చేస్తారు. అయితే ఇవి ఏర్పాటు చేయడం వల్ల ఒక అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఏంటంటే ఒకవేళ కనుక కుంగే ప్రమాదం ఉంటే ఈ దుంగలన్నీ కూడా కొంత వంగిపోయి మనకు కనిపిస్తాయి. అంటే ఆ స్క్రాచ్ అనేది వంగిపోయి మనకు కనిపిస్తుంది. కాబట్టి ఆ వంగుతున్నాయి అని అన్నప్పుడు బర్డన్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ముందుగానే తెలుసుకొని బయటికి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. దీంతోపాటు ఆ 50 మీటర్ల ప్రాంతంలో నిత్యం టోటల్ స్టేషన్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. అంటే ఈ రెగ్యులర్గా మనం సర్వే చేసేటప్పుడు భూమి ఉపరితలం ఇప్పటి వరకు ఎంత ఉంది, తర్వాత అంటే ఒక 20 నిమిషాల తర్వాత ఎంత కుంగిపోతుంది, ఆ తర్వాత ఎంత కుంగిపోతుంది అనేది ఎప్పటికప్పుడు గమనిస్తారు. ఒకవేళ 1 మిల్లీమీటర్ కుంగిపోయినా కానీ వాటిని అంటే అక్కడ కుంగుతుంది అనే ఒక సిగ్నల్ వస్తుంది. కాబట్టి ఆ వ్యవస్థను కూడా లోపల ఏర్పాటు చేసి చేస్తున్నారు. సో 17వ రోజు కూడా సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. TBM కత్తిరించి బయటికి పంపిస్తున్నారు. డీవాటరింగ్ కంటిన్యూగా కొనసాగుతుంది. 1 నిమిషం ఆగినా కానీ ఇప్పటివరకు ఏర్పాటు చేసినటువంటి హోల్స్లో మొత్తం నీరు నిండే అవకాశం ఉంది. కాబట్టి అది కూడా ఒకటి నడుస్తోంది.
సో ఈ 17వ రోజు ఆపరేషన్లో ఏవైనా మెరుగుదల కనిపిస్తుందని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే ఈ మృతదేహాలు ఒకే చోట 3 ఉన్నాయని చెప్పేసి అటు జాగిలాలు కూడా గుర్తించడం జరిగింది. ఆ జాగిలాలు గుర్తించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు గుర్ప్రీత్ సింగ్ మృతదేహం ఎక్కడైతే లభించిందో దానికి చుట్టుపక్కల కూడా ఏవైనా ఉండొచ్చు అన్న ఆలోచన చేస్తున్నారు. ఇంకా D1 పాయింట్ దగ్గర కూడా తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఒక 6-7 అడుగుల వరకు తవ్వారు. అక్కడ కూడా ఏమైనా దొరికే అవకాశం ఉందని చెప్పేసి భావిస్తున్నారు. అయితే సింగరేణి జనరల్ మేనేజర్ చెప్పిన ప్రకారం ఈ 2-3 రోజులలో ఇంకో కొంతమంది ఆనవాళ్ళు కూడా కనిపెట్టుతామని చెప్పేసి ఆయన ధీమాగా చెప్పారు. ఆ దిశగా రిజల్ట్స్ ఉంటాయని చెప్పేసి అంతా భావిస్తున్నారు. ఇది శ్రీశైలం సొరంగ మార్గంలో ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నటువంటి తీరు. ఓటు స్టూడియో.